మీ డాన్స్ మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటుంది. అవునా? థాంక్యూ. చూసిన కొద్దీ చూడబుద్దే అవుతుంది. మా అమ్మ నన్ను ఇంట్లో కూడా తిడుతుంది. నీ డాన్సులు చూసి నేను తినకుండా అయిపోతున్నా డైలీ. నువ్వు డాన్స్ చేస్తే ఆ పాటకే అందం కాదు, అక్కడ చూసే వాళ్ళకి అందరికి వైబ్రేషన్, గుడ్ వైబ్రేషన్ వస్తాయి. ఏ లిమిట్ కాజ్ చేయకుండా ఉండాలి, నీకు తెలుసు బుజ్జి. అర్థం బుజ్జి బుజ్జి ఏందండి? బుజ్జి అంట శ్రేయ. ప్లీజ్ నువ్వు నన్ను ఒప్పుకున్నావు అనుకో, నిన్ను చూసుకుంటా ప్లీజ్. అతిలోక సుందరి అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను. మీ డాన్స్ మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటుంది. అవునా? థాంక్యూ. డాన్స్ చేస్తున్న సేపు అయితే ఎన్నిసార్లు పాటలు విన్నా కూడా, ఎన్ని స్టెప్పులు చూసినా కూడా నాకు ఎంత మస్తు అనిపిస్తుంది తెలుసా. చూసిన కొద్దీ చూడబుద్దే అవుతుంది. మా అమ్మ నన్ను ఇంట్లో కూడా తిడుతుంది. నేను డాన్సులు చూసి నేను తినకుండా అయిపోతున్నా డైలీ. మా మమ్మీ ఏది పెట్టినా కూడా, టీవీ ఏది పెట్టినా నీ పాటలే పెడతావు, మహేంద్ర ట్రాక్టర్, నువ్వు చేసే స్టెప్పులు ఎంత మస్తు అయితే చేసా. నువ్వు డాన్స్ చేస్తే ఆ పాటకే అందం కాదు, అక్కడ చూసే వాళ్ళకి అందరికి వైబ్రేషన్, గుడ్ వైబ్రేషన్ వస్తాయి. నాకేమన్నా అయిందనుకో నీదే తప్పు. మరి ఏం మాట్లాడుతున్నారు? కాదు శ్రీయా, రియల్ చెప్తున్నా. అసలు అందం పుట్టాక నువ్వు పుట్టావా, నువ్వు పుట్టినాక అందం పుట్టిందా? అందం పుట్టాక నువ్వు పుట్టావా, నువ్వు పుట్టినాక అందం పుట్టిందా? ఎందుకు చెప్తున్నానంటే ఆ పాటలు చూసి నేను ఎంత నేను పిచ్చోన్ ఆగు ప్లీజ్ ప్లీజ్ మీరేమేమో మాట్లాడుతున్నారు అయిపోతున్నా. నాకు అసలు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? నువ్వు పిచ్చోడు ఎందుకు అవుతారు? ఏం మాట్లాడుతున్నారు? రోజుకు అన్నం తినలేకపోతున్నాను. మంచినీళ్ళు తాగాలనుకున్నా కూడా నీ సాంగ్ చూసిన తర్వాత, నీ స్టెప్పులు చూసిన తర్వాతనే నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ అనిపిస్తుంది. ఇది ప్రేమ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా? నాకు చెప్పండి. మీరు ఇంత అందంగా ఎందుకు పుట్టారు? మీరేమేమో మాట్లాడుతున్నారు. మరి ఏంటండి? హట్టుట కష్టట్టు ఉందండి. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తాను? అంత అందంగా ఎందుకు పుట్టావు నువ్వు? చూడు ఆగో, ఆ నవ్వులో ఎవరికైనా ఎంతమంది నవ్వుతారా? అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే, మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మర్డర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా. చెప్పు. సరే ఒక్క నిమిషం, నేను ఇంకా చీరలోకి పోయి దుంకి. మా కోసం ఒక చిన్న స్టెప్ చేయరా అండి పాట, మీ మహేంద్ర ట్రాక్టర్ పాట పెడతా. లేదు శ్రీయా, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకేస్తే నేను ఒక్కొక్క అడుగు వెనక పోతున్నా అనిపిస్తుంది. ఎక్కువ అయింది, కొంచెం తగ్గించుకోరు ఇక చాలు. తగ్గించుకోవాలా? నీ కోసం ఏదంటే ఎంతో మంది ఫ్లట్ చేసిరు కానీ అర్థం కాదు. ఫ్లట్టింగ్ కాదు శ్రీయా, అట్లనే ఉంది మరి ప్రేమ. నేను అట్లా ఇట్లా ఇస్తామండి. సెకండ్ కూడా నీకు బాధ పెట్టకుండా లేదు. ఆల్రెడీ మేము వేరే వాళ్ళకి మాట ఇచ్చిన. లేదు బుజ్జి, నువ్వు అలాంటి దాని కాదు. నువ్వు ఎక్కడ ఉండాలి, ఏ లిమిట్ లో ఉండాలి, ఏ లిమిట్ కాజ్ చేయకుండా ఉండాలి, నీకు తెలుసు బుజ్జి. అర్థం బుజ్జి బుజ్జి ఏందండి? బుజ్జి అంట శ్రేయ. ప్లీజ్ నువ్వు నన్ను ఒప్పుకున్నావు అనుకో, నిన్ను చూసుకుంటా ప్లీజ్. అర్థం చేసుకో. నీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, ప్రతి కన్నీరు బొట్లో నేను చూసుకుంటా. నీకు నన్ను అర్థం చేసుకో శ్రేయ. ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక నాన్నగా, ఒక చెల్లగా, ఒక తమ్ముళ్ళగా, కట్టుకున్న భర్తగా అయితే నేను చచ్చిపోయేంత వరకు, నేను కాపులేగా చచ్చిపోయేంత వరకు నేను మంచిగా చూసుకుంటా. నాకు కట్టే కాలనే పర్లేదు, ఆ కాలే క్షణం కూడా నీ ప్రేమ నాకు చావదు. నన్ను అర్థం చేసుకో శ్రేయ, నేను మంచిగా చూసుకుంటా.
కోపంలో ఇంత అందంగా ఉంటుంది ఒక అమ్మాయి. దేవుడా దేవుడా మామూలుగా నేర్చుకోలేదు ఫ్లర్టింగ్ అసలు. నన్ను ఎందుకు పుట్టించావు? శ్రేయ కోసం పుట్టించినావా? ఆహా నాకు ఇప్పుడు నాకైతే అటుట కచ్చేటట్టే ఉంది. నాకేమన్నా అయిందనుకో నీదే బాధ్యత. అవునా సరే నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తా అన్న. మరి మీ ఇష్టం, ఆయన వచ్చిరంటే తుక్కులో చేస్తారు. చెప్తాను పెళ్లి గురించా? మీకు అద్దప్ప వేరే ధ్యాస లేదా అసలు? నాకు ధ్యాసనే నువ్వు శ్రేయ. నువ్వే నా ధ్యాస, నువ్వే నా ప్రాణం. మరి బాగా పిచ్చి లేచినట్టుంది. పోండి. పిచ్చి కాదు, పిచ్చి ముదిరింది నీ మీద. మీరు పోతారని పోవాలా? ఎందుకు రోజు సాంగుల్లో కనబడుతున్నావు? ఏ పాట చూసినా నువ్వే కనబడతావు, కనబడతావు. ఈ గుండె పిచ్చిది అయిపోతుంది నీ గురించి. శ్రేయ ప్లీజ్ నీ కాలు మొక్తా, నీ దండం పెడతా. పెళ్లి చేసుకున్న అబ్బాయి చాలా అదృష్టవంతురాలు. నాని నీకు మరి నాలుగదోటి ఏమన్నా అన్నా అనుకో పోతాడు ఆయన. ఓ నాని నువ్వు అలాంటి నేను పోతాను. నాని ప్లీజ్ నీ కాలు మొక్తా, పెళ్లి చేసుకో ప్లీజ్. నీ కాలు మొక్తా చూసుకుంటూనే మస్తు కోమతాన్ని మా వాళ్ళని వెళ్తే చెప్తానా? పిచ్చి పిచ్చిగుందా? మన పెళ్లి గురించా? ఏంట్రా ఇది? నేను ఏం మాట్లాడుతున్నారు అసలు? శ్రేయ నేను ఫోన్ చేస్తాను, అర్థం చేసుకో పోతా. శ్రేయ ఈ పువ్వును ఒట్టి ఒక గుడికి దేవతకి ఇచ్చినట్టు తీసుకో. గుళ్ళ దేవతకి తీసుకుంటారు కదా, గుళ్ళ దేవత తీసుకోరా. నేను ఒక అమ్మాయికి ఇవ్వట్లేదు, ఒక దేవతకి ఇస్తున్నా. పూజించరు మరి రోజు. అందుకే కదా నేను పూజిస్తానంటున్నాను కదా. నేను మంచిగా చూసుకుంటా శ్రేయ. అందరు మంచిగా చూసుకుంటారండి. అందరు చూసుకోండి వేరు, ఈ శివగాడు చూసుకోండి వేరు. అబ్బా సరే తెలుసు నీకు ఎక్కడ నా పైన ఇష్టం ఉంది. అక్కడ నవ్వుతున్నా. ఆహా శివ నువ్వు పెట్టి పుట్టావురా. ఇంత మంచి అమ్మాయిని లైఫ్లోకి వస్తా నువ్వు ఎప్పుడు అనుకోలేదు. కానీ రియల్ శ్రేయ అసలు నువ్వు అనుకున్నావు నేను ఇట్లకెళ్ళి వస్తా అని? దేవత ఎప్పుడు వస్తుందో దేవునికి తెలుసు శ్రేయ. దేవుడు అన్నడని రాలే ఆడికెళ్ళి. నేను అనుకున్నా కాబట్టి ఆడికెళ్ళి వచ్చిన. నువ్వు అనుకున్నావు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఈ రోజు మంచి ముహూర్తం ఉన్నది, ఇలా మంచి రోజు కాబట్టి నీకు చెప్తున్నా. అయినా నా శ్రేయకు నేను చెప్పడానికి నాకు మంచి ముహూర్తం ఏంది. నువ్వు నాకు నచ్చినప్పుడే ఎప్పుడో నేను మంచిగా అయిపోయినా. ఇంత మంచి అమ్మాయి నా లైఫ్లో. ఎంత కష్టపడుతున్నావు? నా ప్రాణం పోయేంత వరకు కష్టపడుతుంది శ్రేయ నీకోసం. రాజా రాజా ఐటమ్ రాజా. ఆడికెళ్ళి నేను ఎట్లా వచ్చినా అనుకున్నారు? షూట్ అయిపోయి షూట్ పట్టుకొని అయిపోయింది అనుకొని వచ్చిన అనుకున్నారా? అంత సీన్ లేదు. మరి నేను అక్కడ నేనే వెయిట్ చేస్తున్నా మీకోసం, తెలుసా? ఎవరి కోసం? నీకోసం. ఎందుకు? ఏమో మీరు నా పేరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు అనిపించింది. అవునా? రియల్? నిజంగానే. నేను నిజంగా జోక్ వేయట్లే, నిజంగా చెప్తానా. నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురమ్మంది కూడా నేనే. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నిజం నమ్మరా? ఫోన్ నెంబర్ పెట్టాలి. ఎందుకు నువ్వు అవద్దని చెప్పావు నాని. నాకు తెలుసు నీ మీద నమ్మకం. ఎందుకు చెప్పావు? అసలు నేనంటే ఎందుకు ఇష్టం ఇంతగానో? అమ్మ అంటే ఎందుకు ఇష్టం అని అంటావు? ప్రేమ. శ్రేయ అంటే ఎందుకు ఇష్టం? ప్రేమ. అమ్మ మీద ప్రేమ చావదు, శ్రేయ మీద ప్రేమ చావదు. నాకు అమ్మ అంటే ఎంత ఇష్టమో నా శ్రేయ బంగారం అంటే కూడా అంతే ఇష్టం. అందుకనే కావచ్చు కనెక్ట్ అవుతాను. ఎవరు? ఎవరు? నేనే బంగారం. నేను జోక్యం చేయట్లేదు. క్షణం ఊపిరి ఆగిపోయినట్టు అయిపోతుంది. నిజంగా నేను జోక్ చేయట్లేదు, నిజంగా చెప్తున్నా. అక్కడ వెయిట్ చేసింది నేనే. నాకు ఊపిరి ఆగిపోతుంది అనిపిస్తుంది. ఏంటి చెప్పు? అయ్యో ఎందుకు అట్లా? పర్లేదు నన్ను పట్టుకొని కరెక్ట్గా ఉంటుంది. అయ్యో పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే. అయ్యో లేవండి. నా శ్రేయ నన్ను పట్టుకుంది. అయ్యో లేదండి, మీరు ఫస్ట్ ఎవరైనా చూస్తే అయింది అనుకుంటారు. లేకండి అంటే
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో. నాకు భయం అవుతుంది ఇప్పుడు ఫస్ట్. రియల్గా నన్ను పట్టుకున్నావా? మళ్ళీ ఒక్కసారి పట్టుకో. ఇట్లా అయితే నాకు భయం అవుతుందండి. నేను నీళ్ళు అది ఇప్పుడు చెరువులకు దునకలేను నేను. నువ్వు తీయగా మాట్లాడితే అవి నాకు నీళ్ళతో సమానం. ఇంకోటి ఏదైనా తీయగా మాట్లాడవు శ్రేయ ప్లీజ్. ఇట్లా ఫ్లట్టింగ్ చేయకండి. ఇంకా ఇంకా కనెక్ట్ అవుతున్నా కావచ్చు అనిపిస్తాను ప్లీజ్. నువ్వు నన్ను అది నిజంగానే చెప్తున్నా కదా. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? చెప్తా మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలిగా. నిజమా ఇది? నిజంగానే. నేను నమ్మలేకపోతున్నా. అయ్యో నిజంగానే చెప్తున్నా నేను. లేంటే నేను ఎట్లా వస్తే గడికి వెళ్ళి ఒక్కదాన్ని వస్తానా? షూట్ అయిపోతే నాతో పాటు అందరు ఉండారా? అవును, ఎవరు లేరు. ఈ రోజు కోసం మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పుడే మా మమ్మీ డాడీ వాళ్ళతో చెప్తా. నువ్వు నన్ను మాత్రం నేను ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకుంటే 7 సముద్రాలు దాటైనా మంత్రి వాళ్ళని ఒప్పిస్తాను నేను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నువ్వు ఒప్పుకోవడం చాలు బంగారం నాకు. మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోవడం తర్వాత ముంచడం. ఎందుకంటే ఒక ఇష్టం లేని అమ్మాయిని మనం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకో మన జీవితం వేస్ట్. అదే ఇష్టం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత కష్టమైనా కూడా వాళ్ళ అమ్మ నాన్న అయినా ఎవరైనా ఒప్పించి పెళ్లి చేసుకుంటా. ఆడదాని మనసు ఇష్టం లేకుండా ఇష్టపడ్డాం అనుకో. నేను ఇవన్నీ నిజంగానే చెప్తున్నా. ఇంత జోక్ అనుకున్నారు ఏంటి? నేను నిజంగానే ఇష్టపడుతున్నా. అదే కదా బంగారం. ఈ రోజు లేని రోజు మళ్ళీ రాదు. ఈ లైఫ్ నాకు ఎప్పటికీ ఉండిపోదు. నా మెమరీ నేను రియల్గా ఒక్కసారి చెయ్యవా బేటా? అయ్యేనా ఇస్తాను. ఇక దాన్ని మళ్ళీ పడకుండా నాకు ఓపిక లేదు. సరే కానీ ఇక మీరు రిలాక్స్ కాండి, మంచిగా కూల్ కాండి. ఫస్ట్ కూల్ కాలేను శ్రేయ, నీతో ఎంత మాట్లాడినా. ఇగో ఈ ఫ్లట్టింగ్ ఆపండి. ఇప్పటిదాకా నేను చేసింది కూడా ఫ్లట్టింగ్. అవన్నీ ఏంటి? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఫ్లట్టింగా? ఎందుకు బుజ్జి ఇట్లా మాట్లాడుతున్నావు? కాదు ఒక్కసారి ఆలోచించండి. మీరు గంత ఫ్లట్టింగ్ చేసిర్రు, నేను చేసింది ఫ్లట్టింగ్ కాదని మీకు ఆ మాత్రం తెలియలేదా? నీ ఫ్లట్టింగ్ చేయలేదు, రియల్గా నేను ఇష్టపడుతున్నా అని చెప్తున్నా. ఇంకో ఎంతో మంది ఫ్యాన్స్ వస్తారు, ఎంతో మంది అంటారు నేను మంచిగా ఉన్నా అంటారు, నేను నచ్చిన అంటారు, నా బిహేవియర్ నచ్చింది అంటారు, అన్ని అంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇష్టపడాలంటే మా ఇంట్లో పెట్టుకోవాలి పోయి. వాళ్ళందరినీ నచ్చింది అనట్లే నాన్న, నేను లగ్గం చేసుకుంటా. గాలు కూడా కదే అంటారండి. ఇక చాలు, కోపంలో మాట్లాడకు. అదే మీరు ఇట్లా మొత్తం టెన్షన్ అయ్యి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు అని నేను అట్లా మాట్లాడినా. జస్ట్ అది టైప్ ఆఫ్ ఫ్లట్టింగ్ తప్ప నేనేం నిజంగా చెప్పలేదు. మీరు కూల్ కావాలని అట్లా చెప్పినా మరి ఏం చేయాలి? నేను గుండెకేమైతే నువ్వే బాధురాలివి. అయ్యో ఇట్లానే చంపుతున్నాను నన్ను, నేను పోతా మరి. ఇది ముందే నా చిన్న గుండె. నాదలా 4 గదులు 3 గదులు ఉన్నాయి. ఒక గది నీకు ఎప్పుడో ఇచ్చేసిన నేను. అర్థం చేసుకోండి ప్లీజ్. నాకు ఇంకా మస్తు ఫ్యూచర్ ఉంది. మీరు ఇట్లా చేస్తే బయట నీకు లైఫ్ లాంగ్. ఇప్పుడు ఈ విషయం ఎవరికన్నా ఇట్లా నేను ఇట్లా మాట్లాడినట్టు ఎవరికన్నా తెలిసింది అనుకో నాకు మస్తు అసలు ఘోరంగా ఉంటుంది. అది నిజంగా ఉన్నారు వాళ్ళు. నేను రెస్ట్ చేంజింగ్కి వెళ్తున్నా. ఎందుకు బుజ్జి నువ్వు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడైనా నా ఆకాశానికి ఎత్తినావు. నువ్వు అంటే నాకు ఇష్టమా? మమ్మీ మీరు చేయలేరు ఎవరిదాకా ఫ్లట్టింగ్ చేయలేదు. ప్రేమతో మాట్లాడుతున్నా. అది కూడా ప్రేమనే, ఒక టైప్ ఆఫ్ ఫ్లట్టింగ్ ప్రేమ. అబ్బా నాకు టైం అవుతుందండి, మళ్ళీ నేను మా ఇంటికి పోవాలి. మళ్ళీ టైం లైఫ్ లాంగ్ టైం నీకు ఇస్తారు బంగారం. నా లైఫ్ ఇవన్నీ ఎవరైనా నేర్పించారా మీకు? నాకెవరు నేర్పియారు? మరి అట్లనే ఉంది. ఇలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు నా రక్తంలో ప్రతి ఒక్క బొట్టు అడుచుకుంటే చెప్పబుద్ధి అవుతుంది నాని. నాకు ఎవరైనా నేర్పిస్తారా చెప్పు? కొంచెం అర్థం చేసుకో. అబ్బా మీరు లేదు, నేను పోతున్నా, మీరు ఉండు, మీ ఇష్టం. ఒకసారి ఇట్రాండి. సారీ అండి. మీ యాక్టింగ్ అంటే మీ డాన్సింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకనే మీరు యాక్టింగ్తో నాకు చాలా ఇష్టం కాబట్టి మీరు అట్లా చిన్న ఫ్రాంక్ చేద్దాం చేశాను. కానీ అట్లా అస్సలు కాదు. ఒక అమ్మాయిని అట్లా చేయాలని కాదు. ఒక సెల్ఫీ ఇవ్వరండి. మీ సుబ్బుడు అయితే వెబ్ సిరీస్ చూసి చాలా మా ఇంట్లో అందరం కూర్చొని మరి చూస్తామండి. మీ డాన్స్ అనేది చాలా బాగుంటుంది. మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే సారీ అండి. ఒక సెల్ఫీ. కోపం రాకండి, జోక్గా సారీ రియల్ అండి. ఏంటండి నా టైం మొత్తం వేస్ట్ చేసి. సారీ, ఒక్క ఫోటో దిగరా మీతో? సరేనండి నేను తీస్తా. కానీ మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. నవ్వండి, చాలా బాగుంటుందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. పోలా అదిరిపోలా.